కాసేపట్లో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరు హైదరాబాద్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయ్యాయి. బెంగళూరును చిత్తు చేసి టేబుల్ టాప్ 2గా నిలవాలని హైదరాబాద్ చూస్తోంది. ఇటు టోర్నీ టోలీ మ్యాచ్ లో ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తోంది ఆరెంజ్ ఆర్మీ. హోమ్ గ్రౌండ్స్ కావడంతో సన్ రైజర్స్ కు అడ్వాంటేజ్ కానుంది. లీగ్ చివరి మ్యాచ్ లో గెలిచి మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని ఆర్సీబీ భావిస్తోంది. రైటిక ఉప్పల్ స్టేడియం నుంచి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇటు ఒకవైపు ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ, మరొక వైపు విరాట్ కోహ్లీ ఉన్నటువంటి ఆర్సీబీ, ఈ రెండింటి మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అయితే 7:30కి స్టార్ట్ కానుంది. సో దీనికోసం ఫ్యాన్స్ ఇప్పటికే ఉప్పల్ స్టేడియంకి చేరుకుంటున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఒకవైపు ఆరెంజ్ ఆర్మీకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది హైదరాబాద్లో అనేది మనకు తెలుసు. సో దానికి తోడు ఇంకొక వైపు విరాట్ కోహ్లీ ఇప్పటికే ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఒక సెంచరీ, ఆ తర్వాత ఒక 50 తోటి బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. సో ఈ రెండింటి మధ్య జరగబోయే ఈ మ్యాచ్ చూడడానికి అయితే ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. సో ఇప్పటికే యాక్చువల్గా మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది, కానీ ఇప్పటికే ప్రేక్షకులు ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. సో మామూలుగా హైదరాబాద్లో ఏ మ్యాచ్ జరిగినా మనకు ఎక్కువగా ఆరెంజ్ ఆర్మీ కనబడుతుంది. ఆరెంజ్ ఆర్మీ సంబంధించిన ఈ ఆరెంజ్ జెర్సీలు కానీ టీషర్ట్లు కానీ కనబడతాయి. కానీ ఈరోజు మ్యాచ్ చూస్తే మాత్రం ఆర్సీబీ డామినేషన్ కూడా ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో చెప్పండి బ్రదర్, ఏంటి ఆర్సీబీ ఫ్యాన్సా? ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఫ్యాన్. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు మ్యాచ్? ఏమనుకుంటున్నావు? మస్తు ఉంటుంది, బాగుంటుంది. అసలు ఏంటి మీకు ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ తప్ప మిగతా ఎవరైనా ఆడుతున్నారా? ఏమనుకుంటారు ఈరోజా? ఆడుతారు కదా, ఆర్సీబీ కూడా ఆడుతుంది. అంటే చాలా ఇయర్స్ అయింది కదా విరాట్ కోహ్లీ రాక, 1-2 ఇయర్స్ అయిపోయింది. ఒకటేసారి చూసే వరకు కొంచెం బాగా అనిపిస్తుంది. అందరు చూడాలని కోరుకుంటున్నాం. చెప్పండి బ్రదర్, మరి కాసేపట్లో అయితే విరాట్ కోహ్లీని చూడబోతున్నారు డైరెక్ట్గా. ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాం. ఎందుకంటే నేను ఒక ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ ఛాన్స్ కోసం. ఫైనలీ నాకు ఈ టికెట్ దొరికినాయి. చాలా ట్రై చేశాను, చాలా వెయిటింగ్లు ఉండి నాది క్యూ 15,000 20,000 నుంచి ఒక 1 అవర్ వెయిట్ చేసి టికెట్ సంపాదించుకున్నా. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. విరాట్ కోహ్లీని చూస్తాను 4-5 ఇయర్స్ వెయిటింగ్. నేను ఇక్కడ లాస్ట్ ఫైనల్ అయిపోయింది అది. మామూలుగా టికెట్లు అసలు ఈసారి చాలా స్ట్రిక్ట్ టఫ్ ఉంది, ఎవరికి దొరకలేదు అంటున్నారు. ఎట్లా సంపాదించారు మీరు? అంటే అది టఫే ఉంది, ఎందుకంటే నేను క్యూలు ఉన్నా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్మోస్ట్ యాక్చువల్ నేను 4 టికెట్స్ కోసం ట్రై చేశాను. 4 చూజ్ చేసుకునే లోపు 2 చూజ్ చేసుకునేప్పుడు 2 సోల్డ్ అవుట్, ఇక్కడ 2 చూజ్ చేసుకునేప్పుడు 2 సోల్డ్ అవుట్. అట్లా నాకు ఇబ్బంది అయింది. లాస్ట్ 2 ఫైనల్గా దొరికింది. నేను మా ఫ్రెండ్ వచ్చాము ఇద్దరం. మామూలుగా ఈసారి రేట్లు కూడా హైక్ అయినాయంటే మామూలు మ్యాచ్తో కంపేర్ చేస్తే ఎంత పెరిగింది? లాస్ట్ మ్యాచ్ పంజాబ్ మ్యాచ్కి వచ్చాను, సేమ్ టికెట్ వెస్ట్ బే అది. ఆ వెస్ట్ బేలో యాక్చువల్ నాకు జిఎస్టీతో కలిపి 4,800 అయింది. ఈసారి హైక్ అయింది 5,500 రూపీస్ హైక్ అయిపోయింది. ఇంతకుముందుకు ఎప్పుడైనా విరాట్ కోహ్లీ మ్యాచ్ చూసారా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓన్లీ క్రికెట్ టీవీలోనే చూడడం తప్ప నేను విరాట్ కోహ్లీని ఎప్పుడు లైవ్గా చూడలేదు. ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు నేను విరాట్ కోహ్లీని చూడడం. అదే ఎక్సైట్మెంట్ ఉంది. ఎస్, చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఎక్కువగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో మొదటిసారి ఈ విరాట్ కోహ్లీని చూడడం చాలా ఎగ్జైటింగ్గా ఉందంటున్నారు. ఒకవైపు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్, మరొక వైపు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. సో మ్యాచ్ అయితే ఈరోజు ఒక హై వోల్టేజ్ మ్యాచ్ లాగా ఉండబోతుంది. ఒకవైపు మనం చూస్తే ఉప్పల్ పిచ్చు బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. సో మనకు తెలిసింది ఒక ఫ్లాట్ పిచ్ ఉంటుంది. సో దీనిలో హై స్కోర్స్ నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఫ్యాన్స్ అయితే ఇక్కడికి వస్తున్నారు. సో ఒక్కొక్కరుగా ఇక్కడ మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ అంతా అటు ఆరెంజ్ ఆర్మీ కానీ. ఎక్కడి నుంచి వచ్చారు? సో చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లో. విరాట్ కోహ్లీ ఫ్యానా? yes సో ఇంతకుముందుకు ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైం టైమ్స్ వచ్చాం మ్యాచ్ లో చూసారా? చూసాం. సో ఈ రోజు విరాట్ కోహ్లీ ఎట్లా ఆడబోతున్నారు అనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? సూపర్ ఫామ్ లో ఆడతారని మేము అనుకుంటున్నాం. అట్లీస్ట్ హాఫ్ సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీలైతే సెంచరీ కూడా కొడతాడని ఆలోచిస్తున్నాం. అండ్ ఆర్సీబీ విన్ కోరుకుంటున్నాం. డామినేషన్. ఆరెంజ్ కూడా ఇటు మన ఎస్ఆర్హెచ్ టీం కూడా చాలా బాగా ఆడుతుంది కదా, ఏమంటారు? ఏది గెలుస్తుంది అంటారు? ఆర్సీబీ గెలుస్తారు నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఏమనుకుంటున్నారు? I'm also RCB fan. We watched the same number of times Viratni, and hopefully he scores 50+ and all, and hopefully RCB will win. మామూలుగా టికెట్స్ దొరుకుతలేవు కదా ఈ మ్యాచ్ కి, అసలు ఎట్లా సంపాదించారు మీరు? ఎలా సంపాదించారంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాం. క్యూ ఎక్కువగా ఉంటుంది, ఎవరికి ఎక్కువ బుక్ కాలేదన్నారు. 3 lakh క్యూ ఉంది. 3 lakh క్యూలో ఉన్నా మీకు దొరికాయా టికెట్స్? ఎస్.
బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదిలాబాద్ నుంచి సార్. ఆదిలాబాద్ నుంచి. పక్కా ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది 300 లోడింగ్ పక్కా. ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ 100. సో ఎట్లా టికెట్లు ఎట్లా దొరికినాయి, ఎక్కడి నుంచి తెచ్చారు? ఆన్లైన్ చేసినాం, బుకింగ్ చేసినాం మేము. మామూలుగా దొరకట్లేదు కదా. దొరకలేదు. ఈరోజు హోమ్ గ్రౌండ్ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈరోజు టికెట్ దొరకడం కూడా కష్టం అయిపోయింది. పక్కా ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది ఈరోజు. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు? మేడిపల్లి అన్న. మేడిపల్లి. సో ఏమనుకుంటారు, మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? క్రేజీ ఉంటుంది కానీ ఈ రోజు అయితే ఆర్సీబీ గెలుస్తుంది అనిపిస్తుంది. RCB ఎట్లా గెలుస్తుందని చెప్తున్నారు మీరు? విరాట్ కోహ్లీ ఉండడం ఫామ్ వల్ల, ఇంకా పోయిన మ్యాచ్లో గెలిపించారు కదా, అట్లా నాకు తెలిసి ఈరోజు విరాట్ కోహ్లీ 100 కొడతాడు పక్కా. ఇంతకుముందుకు ఎప్పుడైనా చూసావా కోహ్లీని? ఇంతకు ముందు అంటే ఎప్పుడు టీవీలోనే కానీ ఇప్పుడు ఫస్ట్ టైం. సో మీరెక్కడి నుంచి బ్రదర్? మేము మణికొండ నుంచి వచ్చాము. సో ఏమనుకుంటున్నారు మ్యాచ్ గురించి? మ్యాచ్ సన్ రైజర్స్ గెలవాలని కోరుకుంటున్నాము. సో అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ కనపడుతున్నారు. మామూలుగా మనకు హైదరాబాద్ మ్యాచ్ అయితే ఆరెంజ్ ఆర్మీ ఉంటుంది, మనకు ఆరెంజ్ టీషర్ట్స్ కనబడతాయి. కానీ ఈ రోజు మాత్రం ఆర్సీబీ డామినేషన్ కూడా ఎక్కువ కనబడుతుంది. ఆర్సీబీ అంటే ఓన్లీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కువ, అది మిగతాది సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ వర్సెస్ సన్ రైజర్స్ అన్నట్టు. చెప్పండి. నేను బిగ్గెస్ట్ సిఎస్కే ఫ్యాను. ఇషాన్ కిషన్ ఏదైతే సెలబ్రేషన్ చేశాడో దానివల్ల నేను ఇప్పుడు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నా. ఎందుకు నచ్చట్లేదు అది? ఆ సెలబ్రేషన్ వరస్ట్గా ఉంది చాలా. సో చూస్తున్నాం కదా, ఫ్యాన్స్ అయితే చాలా మంది వస్తున్నారు. సో ఇది చివరి మ్యాచ్ కావడంతో, సో ఎందుకంటే ఈ సీజన్లో హైదరాబాద్లో జరిగేది ఇదే చివరి మ్యాచ్ కాబట్టి ఫ్యాన్స్ ఈ టికెట్స్ ఒకవైపు లాస్ట్ మ్యాచ్ అవ్వడము, ఇంకొకటి ఆర్సీబీ తోటి మ్యాచ్ అవ్వడం, అందులో విరాట్ కోహ్లీ రావడం, అతను మంచి ఫామ్లో ఉండడం. సో దీంతో ఈ మ్యాచ్కి అయితే హై డిమాండ్ వచ్చింది. సో చూస్తున్నాం మనం, లాస్ట్ 3-4 డేస్ నుంచి హైదరాబాద్లో ఎవరు చూసినా మ్యాచ్ టికెట్స్ ఉన్నాయా, మ్యాచ్ టికెట్స్ కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకుందాం. సో ఇదే అంత చర్చ అంతా నడుస్తుంది. కానీ పొందిన వాళ్ళు, టికెట్స్ ఎవరైతే పొందారో వాళ్ళైతే లక్కీగా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు మ్యాచ్ చూడడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇక టికెట్లు లేని వాళ్ళైతే శతవిధాలుగా అన్ని విధాలుగా ప్రయత్నించి ఏం వీలు కాకపోవడంతో ప్రస్తుతానికి వాళ్ళైతే ఇండ్లలో నుంచే చూడాల్సి వస్తుంది. ఇక మరోవైపు ఈ బ్లాక్ టికెట్స్ని అరికట్టడానికి పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా చాలా వరకు బ్లాక్ టికెట్స్ అనేటివి నడిచాయి. ఈరోజు మార్నింగ్ కూడా బ్లాక్ టికెట్లు అమ్ముతూ ఈ చుట్టుపక్కలనే చాలామంది పట్టుబడ్డారు. ఇక మరోవైపు ఈ టీం గురించి చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో 2 జట్లు ఇక్కడికి చేరుకొని ఉన్నాయి. సో ఇక్కడికి ఎగ్జాక్ట్లీ 6:30కి వస్తాయి. 7 o'clockకి టాస్ పడుతుంది. 7:30కి మ్యాచ్ అయితే స్టార్ట్ కానుంది. సో ఈరోజు మ్యాచ్ గెలిచి, అది కూడా హై మార్జిన్తో గెలిస్తేనే మాత్రమే అటు ఎస్ఆర్హెచ్ టాప్ 2లకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మాత్రం పక్కాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మనకైతే దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెప్పండి బ్రదర్, ఎట్లా అనిపిస్తుంది మ్యాచ్ ఈరోజు, ఏమనుకుంటున్నారు? అయితే ఈరోజు హై ఆక్టెన్ క్లాష్ డెఫినెట్గా హోరాహోరీగా ఉంటుందని అయితే అనుకుంటున్నా. సో మస్తు మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ కోసమే హైదరాబాద్ వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేశారు. విరాట్ కోహ్లీ ఈజ్ బ్యాక్ ఆన్ హైదరాబాద్ ఆఫ్టర్ 2 years. 2 ఏళ్ల తర్వాత ఆడుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ కూడా ఎన్నో ఏళ్ళు మన బౌలింగ్ని మోసిండు, అలాంటి ఆయన్ని వదిలేసుకున్నాం. బట్ ఈరోజు మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సో 2 ఏళ్ల తర్వాత వచ్చి ఆడుతున్నాడు. సో చాలా ఎక్సైటింగ్ ఉంది. అటొక లెజెండ్, ఇటొక లెజెండ్, ఇద్దరు ఆర్సీబీ సైడ్ ఉన్నా కూడా భువనేశ్వర్ని ఎస్ఆర్హెచ్ లెజెండ్గానే కన్సిడర్ చేస్తాం. సో మ్యాచ్ అయితే పిక్ ఆఫ్ ఏ మ్యాచ్ ఉంటుంది, డెఫినెట్గా మంచి మ్యాచ్ ఉంటుంది. అండ్ పిచ్ 2 అంటున్నారు. సో డెఫినెట్గా మంచి రన్స్, హై స్కోరింగ్ గేమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఎస్ఆర్హెచ్ టాప్ 2లకు వెళ్ళాలంటే ఒక 90 runs పెద్ద మార్జిన్ తోటి గెలవాలి. సో ఎట్లా ఉంటుంది అంటారు? సో డెఫినెట్గా ఈరోజు పోయింది. ఈ మ్యాచ్ ఓడిపోయినా నెంబర్ 3, నెంబర్ 4లో ఉంటాం, గెలిచినా నెంబర్ 3, నెంబర్ 4లో ఉంటాం, హైయెస్ట్ మార్జిన్తో గెలవకపోతే. సో హైయెస్ట్ మార్జిన్తో గెలవడానికే ట్రై చేయాలి. వస్తే వస్తుంది, పోతే పోతుంది. ఏదైనా కూడా క్వాలిఫికేషన్ నుంచి అయితే బయటికి పోం. సో డెఫినెట్లీ ఈరోజు ఎస్ఆర్హెచ్ బిగ్ మార్జిన్తోనే గెలవడానికి ట్రై చేస్తుంది. అనకూడదేమో, బట్ 300 లోడింగ్ అని అయితే అంటున్నా. ఇంకొకటి, మనకు హైదరాబాద్లో ఏ మ్యాచ్ జరిగినా లోపల మనకు అంత ఫ్యాన్స్ అంతా ఆరెంజ్ ఆర్మీ డామినేషన్ ఉంటుంది. ఈ రోజు ఏదో ఆర్సీబీ డామినేషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది బయట చూస్తే. డెఫినెట్లీగా ఆర్సీబీ డామినేషన్ అనేది ఒప్పుకోవాలి. కానీ అది ఆర్సీబీ డామినేషన్ అనేది దానికంటే విరాట్ కోహ్లీ డామినేషన్ అంటా నేనైతే. సో తను ఒక లెజెండ్, ఇండియన్ క్రికెట్ని 20 సంవత్సరాలుగా మోస్తున్నాడు. ఇప్పుడు సచిన్ వస్తే ఇంతకంటే ఎక్కువ ఫ్యాన్స్ వస్తారు ఆబ్వియస్గా. తను ఒక ఇండియన్ లెజెండ్. సో ఆ విరాట్ కోహ్లీ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది ఆర్సీబీకి టర్న్ అయింది. అది ఈరోజు ఇక్కడ నెంబర్స్గా కన్వర్ట్ అయింది. అంతే తప్పితే ఎస్ఆర్హెచ్కి డామినేషన్ చేసింది అన్నది కాదు అర్థం. విరాట్ కోహ్లీ డామినేటెడ్ అంటే నేను ఒప్పుకుంటా, నాట్ ఆర్సీబీ డామినేటెడ్ ఎస్ఆర్హెచ్ అంటే నేను ఒప్పుకోను. డెఫినెట్లీ వీ హ్యావ్ దట్ అప్పర్ హ్యాండ్ అగైనెస్ట్ ఆర్సీబీ. సో ఈ రోజు కూడా అదే జరగబోతుంది స్టేడియంలోనైతే నేను అనుకుంటున్నా.
యా థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, సో చాలా వరకు ఫ్యాన్స్ అంతా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈరోజు మాత్రం మ్యాచ్ ఒక హై ఎండ్ మ్యాచ్ కనబడబోతుంది. ఎందుకంటే పక్కాగా ఎస్ఆర్హెచ్ గెలిస్తే హై మార్జిన్ తోటి గెలవాల్సి ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 250+ స్కోర్ చేయాల్సిందే. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ ఫస్ట్ బౌలింగ్ వస్తే 150 లోపు వాళ్ళని ప్యాకప్ చేయాల్సిందే. సో ఇలా అయితేనే నెట్ రన్ రేట్ పెరుగుతుంది, అలా అయితేనే టాప్ 2లోకి వెళ్తుంది. లేకపోతే మామూలుగా ఓడిపోయినా అదే 3rd 4th, లేకపోతే మామూలుగా గెలిచినా అదే 3rd 4లో ఉంటుంది. కాబట్టి ఈరోజు మాత్రం ఒక హై ఎండ్ గేము, ఒక అత్యధిక రన్స్ స్కోర్ అయ్యే గేమ్ అయితే మనం చూడబోతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్ వస్తున్నారు. మరొక 2 అవర్స్లో ఇక బిగ్గెస్ట్ క్లాష్ అయితే స్టార్ట్ కాబోతుంది శిరీష.